హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ సింపుల్గా ఉంది చూసారా డిజైన్. దీన్ని కొంచెం చాలా అందంగా కనిపించేలాగా ఎలా కుట్టచ్చు హ్యాండ్ ఎంబ్రాయిడరీలోనన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను. అయితే ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కుట్టినప్పుడు ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెన్స్ కూడా చూపించేలాగా కుట్టడానికైతే నేను ఇక్కడైతే హెల్ప్ చేస్తానండి. చాలా చక్కగా కుట్టచ్చు. చూడండి, ఈ పువ్వు రేక ఉంది కదా, రేక చుట్టూ గీత ఉంది కదా, అంత గీతది ఇక్కడ మనము లేజీ డైజీ స్టిచ్ అయితే కుడుతున్నాము. ఈ మొత్తం పువ్వు రేకలన్నీ కూడా అలాగే కుట్టుకోవాలండి. ఆ పువ్వే కాదు, పక్కనున్న మిగతా రెండు పువ్వులు కూడా అదే విధంగా కుట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. మీకు చక్కగా సింపుల్గా నిదానంగా చక్కగా అర్థమయ్యేలా నేను చూపిస్తాను. చక్కగా అలాగే కుట్టేసుకోండి. మీకు లేజీ డైజీ స్టిచ్ చూపించాను కదా, నేర్పించాను కదా, అంటే డిటాచ్డ్ చైన్ స్టిచ్ అండి. డిటాచ్డ్ చైన్ స్టిచ్ అని చెప్పేసి మీకు చైన్ స్టిచ్ వేరియేషన్స్ దాంట్లోనే మీకైతే నేర్పించున్నాను. దాన్నే లేజీ డైజీ స్టిచ్ అని కూడా అంటారు. చూసారు కదా, ఆ పువ్వు ఎలా కుట్టానో అలాగే ఈ పువ్వు కూడా రేకలు అదేవిధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు ఇది కుట్టేసిన తర్వాత ఆ రేకలకి పట్టినట్టుగా గీతకి పట్టినట్టుగా గీత అంతా ఉండాలి కాబట్టి దానికి చిన్నది ఈ కౌచింగ్ స్టిచ్ ఇచ్చేసారనుకోండి చక్కగా ఉంటుంది. చాలా సింపుల్. మొత్తం 3 పువ్వులకు కూడా అలాగే ఇచ్చేసేయండి. ఎందుకంటే దారం అలా పైకి ఉన్నది అనుకోండి, అది కొంచెం దేనికైనా తగిలి ఊడిపోవడం అది అవుతుంది, అంత నీట్గా అనిపించదు. చూడండి, దానికి ఇలా కౌచింగ్ స్టిచ్ చేసేసరికి చాలా మంచి అందం వచ్చింది కదా. 3 పువ్వులకు కూడా అదే విధంగా కౌచింగ్ స్టిచ్ వేసేసేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు కలర్ మార్చేసేయండి. కాంట్రాస్ట్ కలర్ తీసుకోండి. అది డార్క్ కలర్ అయితే ఇది లైట్ అలాగ తీసుకుంటే ఇంకా బెస్ట్. తీసుకొని లోపల మళ్ళీ ఇంకొక డిటాచ్డ్ చైన్ స్టిచ్ వేసేసేయండి. దాంతో లోపల చూడండి, వీడియోలో చూపించిన విధంగా లోపల వైట్గా ఉంది కదా, ఆ వైట్ని కవర్ చేసేలాగా డిటాచ్డ్ చైన్ స్టిచ్ లేదా లేజీ డైజీ స్టిచ్ ఏదైనా ఒకటే స్టిచ్ అండి. ఆ స్టిచ్ అలాగా కుట్టేసేయండి 3 పువ్వులకి కూడాను. అయిపోయింది కదా. మళ్ళీ ఇంకొక కలర్ మార్చేసేయండి. కలర్ మార్చేసి మధ్యలోని ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసేసేయండి. మొత్తం పువ్వులు అన్నిటికి మధ్యలోని రేకలకి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక్కడ నేనైతే ఏదైనా కూడా ఒక స్పెషాలిటీ వచ్చేలాగా ఎప్పుడూ ఒకేలా కాకుండా వాటిలో కాస్త డిఫరెన్స్ చూపిస్తూ రకరకాల స్టిచ్చెస్ అన్నీ కూడా నేను నేర్పిస్తున్నా అండి. ఆ స్టిచ్చెస్ని బేస్ చేసుకొని డిజైన్స్కి ఎలా అప్లై చేయాలి అన్నది నేను నా వీడియోస్లోని స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాను. ఇక్కడ ఆ పువ్వు మధ్యలోని రౌండ్ ఉంది కదండి, ఆ రౌండ్ని కవర్ చేస్తూ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసేసేయండి. ఇది ఫ్రెంచ్ నాట్లోనే 3D స్టిచ్ అండి. 3D స్టిచ్ అని ఎందుకంటే అన్నాము, దారము 2 పొరలు తీసుకుంటాం కదా, అంటే ఒక పొరకి 6 దారాలు ఉంటాయి. అలా 2 పొరలు అంటే చాలా దలసరి వస్తుంది. దాంతో కుడతాం కాబట్టి 3 రౌండ్లు చుట్టి 3D ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అన్నాము. చూసారా, బుబ్బెత్తుగా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ కాడలు ఉన్నాయి కదా, వీటిని కాడకుట్టుతోటి ఫిల్ చేసేద్దామండి. దీనికోసం అని చెప్పేసి ఇలా గోరింటాక్ కలర్ దారము తీసుకున్నాను. గ్రీన్లో ఏ దారమైనా తీసుకోవచ్చండి, ఏ దారమైనా బాగానే ఉంటుంది. మనం ఫ్యాషనేట్గా కుట్టాలి అనుకుంటే మాత్రము దారము ఇంకా వేరే వేరే డిఫరెంట్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు.
స్టెమ్ కదా స్టెమ్ కలరే ఉండాలి అనేమీ లేదు. చాలా డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ కూడా అద్భుతంగా కుట్టచ్చండి స్టిచ్. ఇక్కడ నేనైతే బ్యాక్ స్టిచ్ కుడుతున్నాను సెంటర్లో ఉన్న ఫ్లవర్ కిందని. ఆ తర్వాత ఈ సైడ్లు ఇంకొక వరుస ఉన్నాయి కదా స్టెమ్లు, ఆ స్టెమ్లు కూడా స్టెమ్ స్టిచ్ తోటి ఫిల్ చేసేస్తున్నాను అనమాట. మనము కుడుతూ ఉంటే మనకి ఐడియా వస్తుంటుంది. అయితే నేను స్టిచ్చెస్ చాలా నేర్పించున్నాను కదా నా ఛానల్లోనే, అవన్నీ కూడా మీరు ఒకసారి నేర్చుకున్నారు అంటే మాత్రము ఏ డిజైన్ కుట్టినా కూడా మీరు మీ సొంతంగానే కుట్టుకోగలుగుతారు. అయితే అలా కుట్టుకోలేని వాళ్ళకి బిగినర్స్కి కొంచెం బాగా అర్థం అవ్వాలి కాబట్టి దేనికి ఏ స్టిచ్ కుట్టాలి అన్నది ఇక్కడ నేనైతే నేర్పిస్తున్నాను వివరంగాను. మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా తెలియజేస్తాను. ఇక్కడ మనం స్టెమ్ కుట్టేసిన తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఫిష్ బోన్ స్టిచ్ అయితే కుట్టాలి. చాలా సింపుల్ అండి. ఫిష్ బోన్ స్టిచ్లో చాలా రకాలు నేర్పించున్నాను కదా, అందువలన ఇవన్నీ మీరు అది చూసుంటే ఇంకా సులువైపోతుంది. చూడకపోయినా ఇక్కడ నేను వివరంగా చూపిస్తున్నాను కాబట్టి అలాగా కుట్టేసుకోవడమేనండి. ఈ ఆకుకి ఎలాగైతే నేను ఫిష్ బోన్ స్టిచ్ కుట్టానో అలాగే మిగిలిన ఆకులకు కూడా అదే పద్ధతిలో ఫిష్ బోన్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇక్కడ మనము ఆకులు చిన్నవిగా ఉన్నాయి కాబట్టి అవి కాస్త క్లియర్గా కనిపించాలి కాబట్టి నేను ఈ రకమైన ఫిష్ బోన్ స్టిచ్ యూస్ చేశాను. ఫిష్ బోన్ స్టిచ్లో చాలా రకాలు ఉన్నాయండి, అందులో ఏదైనా మీరు యూస్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం చిన్న ఆకులు కాబట్టి దాన్ని కాస్త క్లియర్గా కనపడేలా చేయాలి కాబట్టి ఈ ఫిష్ బోన్ స్టిచ్ అయితే నేను ఇక్కడ ఎంచుకొని ఈ విధమైన కుట్టాను. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీకు నేను వీడియో పంపించిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం కోర్సెస్ అన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకోవచ్చండి. స్టెప్ బై స్టెప్ వివరంగా నేర్పిస్తున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్తున్నాను. ఇంకా చక్కగా నా వీడియోస్ చూస్తూ మీరు ఫ్రీగా చాలా కోర్సులు చేయొచ్చండి చక్కగాను. ఇదొక్కటే కాదు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ మాత్రమే కాదు, ఇంకా చాలా కోర్సెస్ అయితే నేను నా ఛానల్లోనే నేర్పిస్తాను. ప్రస్తుతానికైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోర్సు అవుతుంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద, అంటే ఎన్ని కుట్లు కుట్టినా కూడా ఇంకా చాలా ఉంటూనే ఉంటాయి, అందువలన ఇంకా నేర్పిస్తున్నాను. మొత్తం మీకు క్లియర్గా నేర్పించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక కోర్సు స్టార్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చక్కగా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా చూసారు కదా మధ్యలో ఉన్న డాట్స్కి 3D ఫ్రెంచ్ నాట్ స్టిచ్ కుట్టేశాను కదా కలర్ మార్చేసి. ఆ తర్వాత ఈ కిందనున్న ఫ్లవర్కి నేను కాజా కుట్టుతున్నానండి. ఆ గీతలు ఉన్నాయి కదా, గీతని బేస్ చేసుకొని గీత వెంబడే కుట్టాలండి, అప్పుడే ఫ్లవర్ షేప్ వస్తుంది, లేకపోతే రాదు. అది కుట్టిన తర్వాత కింద రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ని మళ్ళీ నేను ఈ డిటాచ్డ్ చైన్ స్టిచ్ కుట్టి మళ్ళీ దాని చుట్టూ ఒకటి చైన్ స్టిచ్ కుట్టి దాన్ని మళ్ళీ కౌచింగ్ స్టిచ్తో నేను దానికి అతుక్కునేలాగా చేస్తున్నాను అన్నమాట. చాలా సింపుల్ అండి అది. మీరు వీడియోని జాగ్రత్తగా గమనించారంటే మీకే అర్థమైపోతుందండి ఎంత సింపులో. మీరు కావాలంటే కలర్స్ వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఆరెంజ్ పింక్ వేశాను. అలా కాకుండా వేరే కలర్స్ బ్లూ అలాంటివి కూడా కాంబినేషన్స్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఇక్కడ నేను ఏంటంటే స్టిచ్చెస్ ఎలా కుట్టాలి, వాటిని ఎలా ఫిల్ చేయాలి, ఒక డిజైన్ ఉందంటే దాన్ని ఎంబ్రాయిడరీతో ఎలా ఫిల్ చేయాలి అన్నది ఒక అవగాహన రావడం కోసం నేను సింపుల్గా ఒక డిజైన్ అయితే చూపించానండి.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. డౌట్స్ లేకపోయినా కూడా ఎలా ఉంది ఏంటి అన్నది కూడా అడగచ్చు. అలాగే మీకు ఇంకేమైనా కొత్త స్టిచ్చెస్ నేర్చుకోవాలని ఉంటే పలానా స్టిచ్ నేర్పుతారా అని అడగండి, నేను ఖచ్చితంగా నేర్పిస్తాను. అలాగే నా వీడియోస్లో కానీ ఆల్రెడీ నేర్పించి ఉంటే ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను, చక్కగా చూసి నేర్చుకోవచ్చండి. అయిపోయిందండి, చూడండి చాలా బాగుంది కదా, సింపుల్గా చక్కగా ఉంది. చాలా డ్రెస్సెస్ మీద శారీస్ మీద కుట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి మరో వీడియో కోసం మళ్ళీ చూద్దాము. ధన్యవాదములండి.